Hi Mama, there is a movie review of Mattu Vadalara 2 starring Srisimha, son of MM Kiravani. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్గా తీశారు ఇది. ప్రమోషనల్ కంటెంట్ పరంగా మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. అండ్ ఈ మూవీ ఇంప్రెస్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పార్ట్ 1కి కంటిన్యూషన్గానే పార్ట్ 2 తీసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్లో మన హీరోలు పెద్ద డ్రగ్ మాఫియాను పట్టించినా కూడా అండ్ వాళ్ళ లైఫ్లో చేంజ్ అంటూ ఏముండదు. అట్ ద సేమ్ టైం డెలివరీ ఉద్యోగం కూడా పోయిన సిచ్యువేషన్లో అనుకోకుండా హై ఎమర్జెన్సీ టీమ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ ఆ విషయాన్ని తెలుసుకున్న మన హీరోలు లంచం ఇచ్చి మరీ పోలీసులుగా మారుతారు. అట్ ద సేమ్ వే అక్కడ వచ్చే జీతం కూడా సరిపోక కిడ్నాప్ కేసుల్లో కొంత డబ్బుని తస్కరించడం మొదలు పెడతారు. అండ్ వన్ ఫైన్ డే కిడ్నాప్ కేసులో భాగంగా అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అండ్ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, హత్యకి కారణం ఏంటి, అసలు వాళ్ళని కావాలని ఇరికిచ్చింది ఎవరు, అండ్ ఓవరాల్ ఈ క్రైమ్ నుండి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ. బేసిక్గా ఏ సినిమాకైనా స్టోరీ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కథలోని క్యారెక్టర్స్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం. ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే చూస్తుంటాం. అట్ ది సేమ్ టైం అలాంటి మూవీనే మత్తు వదలరా 2. యాజ్ పర్ ద సత్య పర్ఫార్మెన్స్ బియాండ్ ఆఫ్ మూవీ ఉంటుంది. అండ్ తను స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారి కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకునే టైంలో మూవీలో కొన్ని సీన్లు ల్యాగ్ ఉండటం కాస్త డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అండ్ మూవీ స్టార్టింగ్లో పార్ట్ 1కి కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా అండ్ ఈ కథలోకి తీసుకురావడం అనేది డైరెక్టర్ ఎక్సలెన్స్ అనే చెప్పొచ్చు. అట్ ద సేమ్ వే టెక్నికాలిటీస్ విషయానికి వస్తే కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అండ్ రైటింగ్ పరంగా మంచి డైలాగ్స్ అయితే పడ్డాయి. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే కాస్త శ్రద్ధ పెడితే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఈ ఓవరాల్ మూవీలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే అండ్ ఆఫ్ కోర్స్ శ్రీ సత్య కామెడీ అండ్ శ్రీసింహ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అండ్ కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్సో మూవీ రైటింగ్ ఇట్స్ డీసెంట్. అట్ ది సేమ్ టైం మూవీలో చెప్పుకోవాల్సిన నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అనిపించడం అండ్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అండ్ కొన్ని చోట్ల లాజిక్ కూడా మిస్ అవుతుంది. అండ్ ఈ మూవీపై నా ఒపీనియన్ చెప్పాలంటే అండ్ దిస్ వాస్ గోస్ టు బి ఏ హెల్దీ కామెడీ ఫిలిం, మస్ట్ వాచ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ మై రేటింగ్ ఈజ్ 2.5 out of 5. And that's it guys. If you like the video, please make sure to subscribe.